గైస్ ఇప్పుడే షూట్ స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళకి నరేట్ చేసి ఎలా షార్ట్స్ తీసుకోవాలనేది. ఇక్కడ ఏంటంటే మనం ఒక ఫ్రేమ్ కాదు చూడండి ఎన్ని ఫ్రేమ్. ఇప్పటికే మేము జస్ట్ వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ లో ఒక 3-4 ఫ్రేమ్స్ మార్చేసాం అప్పటికే. గైస్ మనం మోస్ట్లీ ప్రీ వెడ్డింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టోరీ టెల్లింగ్. గైస్ స్టోరీ టెల్లింగ్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. మనం ఎలా నరేట్ చేస్తున్నాం క్లయింట్స్కి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. చూసారు కదా ఎలా తీసుకోవాలి షార్ట్స్ అనేది. ఖచ్చితంగా స్టోరీ టెల్లింగ్ ఖచ్చితంగా నేర్చుకోండి గైస్, ఓకేనా? ఎవరికైనా రాకపోతే నేర్చుకోండి, వచ్చిన వాళ్ళు అయితే ఇంకొంచెం బిల్డ్ చేసుకోండి. అలాగే బ్లాగ్స్ లొకేషన్ కూడా చూసుకోండి, అలాగే వెదర్ కూడా చూసుకోండి, ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారని. మీరు 11కి వచ్చి షూట్ చేసుకోవాలంటే అవ్వదు గైస్, ఓకే నా మొత్తం బిస్కెట్ అవుతుంది స్కూల్ షూట్ అంతా. మీరు 6 అనుకుంటే మార్నింగ్ 4కి వచ్చేసేయాలి, లొకేషన్ చూసుకోవాలా. ఈవినింగ్స్ ఒకవేళ 4 అనుకుంటే మీరు 2 కల్లా వచ్చేసి లొకేషన్ చూసుకోవాలా. ఈ షార్ట్స్ కోసం సుమారు హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే కూర్చున్నాం. ఈ షార్ట్ రాలేదు, జస్ట్ ఒక లుక్ కోసం. ఫోటోగ్రఫీలో మెయిన్ రాసింది పేషెన్స్. గైస్ గింబల్తో షార్ట్స్ అన్ని అయిపోయి ఇప్పుడు హ్యాండ్ మూమెంట్తో షార్ట్స్ తీసుకుంటున్నాను. చూడండి హ్యాండ్ మూమెంట్స్ ఎందుకు కొన్ని షార్ట్స్ తీసుకుంటున్నాను, అన్ని ఫ్రేమ్స్ ఎలా సెట్ చేసుకుంటున్నాను, బ్లాగ్స్ ఎలా సెట్ చేసుకుంటున్నాను. చూడండి ఒక షార్ట్కి ఎన్ని యాంగిల్స్ నేను షూట్ చేస్తున్నాను మీరే చూడండి. ఎందుకన్నా యాంగిల్ షూట్ చేస్తున్నాను, రేపు ఎడిటింగ్కి వెళ్ళినాక మన దగ్గర షార్ట్స్ లేకపోయినాయి అనుకో, రేపు మన ఎడిటింగ్లో ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాల్సిందే. మనం క్విక్గా మనం మార్చేసుకోవాలి ఫ్రేమింగ్. చూడండి ఎలా మార్చేసుకున్నాను సింపుల్గా. సో అలా మార్చేసుకుంటే ఫాస్ట్గా క్లయింట్ని ఇబ్బంది పెట్టకుండా మనం ఫాస్ట్గా మార్చేసుకుంటే క్లయింట్స్ కూడా చాలా అంటే వీళ్ళు బాధ ఇస్తున్నారని మనకు కూడా కొంచెం ఒక మంచి నేమ్ వస్తుంది అనమాట. అలాగా మీరు ఎంత ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుందో మనకు కూడా అంత ఫాస్ట్ వర్క్ అనేది నేర్చుకుంటుంది. ఎక్కువ షార్ట్స్ తీసుకోండి గైస్, ఓకేనా? ఉంటే ఏం కాదు, కానీ లేకపోతే అక్కడ మనం కంగారు పడి ఎడిటింగ్లో ఏదో మేనేజ్ చేయలేం గైస్, ఓకేనా?